హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అయితే మా పల్లెటూరు రుచితో మీకు ఒక పచ్చడి అనేది చూపించబోతున్నాను. అది టమోటా కొత్తిమీర పచ్చడి అండి. చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా చేసుకునేది ఈ పచ్చడి అండి. ఇట్లా వేడి అన్నంలోకి ఈ పచ్చడి చేసుకొని తింటామండి. చాలా బాగుంటుంది. మేము ఏ కూర చేసుకున్నా కంపల్సరీ మళ్ళీ పచ్చడి కూడా చేసుకుంటాము. ఎందుకంటే పచ్చడి అంటే మాకు ఎక్కువగా బాగా చాలా ఇష్టం. ఎందుకంటే అందులో బాగా కారంగా ఉండాలంటే చాలా ఇష్టము. ఇట్లా మీరు కూడా ఈ రుచి అనేది మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందాము. మీరు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి మీరు కారం ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువగా కారం ఉండాలి, అందుకని ఫస్ట్ పచ్చిమిర్చి తర్వాత చూసి వేసుకొని చూడండి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోండి. అదే పచ్చిమిర్చి కారం మీరు ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఆయిల్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనము పక్కకైతే తీసి పెట్టుకోవాలి. ఇంకా మళ్ళీ అదే కడాయిలో ఇప్పుడు చూడండి ఇంకా 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇట్లా టమోటా ఒక మీడియం సైజు బాగా ఎర్రగా ఉండే టమోటా వేసుకొని అందులో కొద్దిగా చింతపండు వేసుకోండి. ఈ చింతపండు వేసుకున్నాక టమోటాలు బాగా ఆయిల్లో మెత్తగా ఉడకనివ్వాలండి. ఇట్లా ఆయిల్లో బాగా మెత్తగా ఉడికితే చాలు. ఇట్లా ఉండాలండి. మీరు అందులో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోండి. కొద్దిగా వేసుకొని మరీ ఎక్కువ అవసరం లేదు. మీరు కావాలంటే అదైనా వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు. ఇట్లా టమోటాలు, ఇట్లా చింతపండు, ఈ పచ్చిమిర్చి, జీలకర్ర ఎటైనా చేసుకోవచ్చు. ఎందుకంటే కొత్తిమీర వేసుకుంటే ఇంకా కొంచెం బాగా సూపర్గా ఉంటుందని కొద్దిగా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇట్లా ఈ టమోటాలు మనం కొత్తిమీర వేసినట్టు కొంచెం కొత్తిమీర అనేది బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ టమోటాలన్నీ ఈ విధంగా ఉండాలి. ఇట్లా మనము ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన అయితే చల్లారించుకోవాలండి. చూడండి మెత్తగా అయితే ఉడికింది చాలు. ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయలు ఒక 6 దాకా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. కావాలంటే లాస్ట్లో మనము చూసి వేసుకోవచ్చు. ఇట్లా మెత్తగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మనం రోట్లో ఎలా దంచుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం కడాయిలో ఇప్పుడు టమోటాలన్నీ ఉడికించి చల్లారించినాం కదా, అవి వేసుకోవాలి మిక్సీ జార్లో. ఇంకా వాటర్ అందులో ఏం వేయొద్దండి. వాటర్ వేస్తే సరిగ్గా బాగుండదు. ఇంకా వాటర్ ఏం వేయకుండా ఇలాగే టమోటాలు వేసుకొని మనం లైట్ ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్ ఒక మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ మనం గ్రైండ్ చేసిన తర్వాత మెత్తగా పోకూడదు. మనకు ఆడాడ బాగా ఉండాలి ఆనియన్స్ అనేది. ఇట్లా మెత్తగా పోకుండా మనం రోట్లో అయితే ఎలా దంచుకుంటామో అలాగనే మిక్సీలో వేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే మీరు రోట్లో వేసుకొని దంచుకునే ఇంకా బాగుంటుంది ఈ పచ్చడి అనేది. ఇదిగో చూడండి ఇట్లా ఈ విధంగా అయితే ఉండాలా ఈ పచ్చడి అనేది. ఇప్పుడు మనము ఒక కప్లోకి అయితే తీసుకుందాం. మీరు కావాలనుకుంటే ఈ పచ్చడి పోపు అయినా పెట్టుకోవచ్చు. మేమైతే పోపు అయితే ఏది పెట్టుకోము, ఎక్కువగా ఇట్లనే చేసుకొని తింటాము. ఇంకా ఈ పచ్చడి అనేది వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయాలి అనుకుని ఈ విధంగా మీరు ట్రై చేస్తారు. అంత రుచిగా ఉంటుందండి. మేము ఎక్కువగా ఇట్లానే చేసుకుంటాం. ఏ కూర చేసుకునే కూడా ఇట్లాంటి పచ్చడి మటుకు కంపల్సరీ చేసుకుంటామండి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే